అయిపోయిందా? వెళ్దాం పదండి ఇంకా మస్కట్కి. అయిపోయింది. టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ అవర్ ట్రిప్. డే 6 vlog started. Bye bye Salala. Bye bye Salala. Bye bye Salala. అయిపోయిందా? వెళ్దాం పదండి ఇంకా మస్కట్కి. అయిపోయింది. టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ అవర్ ట్రిప్. హే గాయ్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హాడీ స్మైల్. ఎందుకు ఇంత స్లోగా సాడ్గా చెప్తున్నానంటే ఈ రోజుతో మా సలాలా ట్రిప్ ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు మేము కొంచెం సేపట్లో ఈ హోటల్ చెక్అవుట్ చేసేసి బయటికి వెళ్ళిపోతున్నాము. మస్కట్కి కూడా రీచ్ అయిపోతాము ఈరోజు నైట్ వరకు. సో ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ 5 days నేను ఎంత ఎంజాయ్ చేశానో, ఏమేమి చూసానో ఏంటి అవన్నీ కూడా వీడియోస్ తీసి మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇంకా హ్యాపీ ఉంది. మీరు ఎవరైనా వీడియోస్ ఏమైనా మిస్ అయిపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఐ బటన్స్లో, ఎండ్ స్క్రీన్స్లో అన్నీ ఎలా పడితే అది ఇచ్చేస్తాను. సో మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. చాలా 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 బాగుంది. సీరియస్లీ నమ్మరు, నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. అసలు వండర్ఫుల్, అంతే, ఇంకా నేను చెప్పలేను. చూడండి వీడియోస్. సో ఇప్పుడైతే మేము ఇక్కడ టైం ఎంత అవుతుంది? 11:30 అవుతుంది. 11:30 అప్రాక్స్ వెళ్ళేపాటికి 12 స్టార్ట్ అవుతుంది అనుకుంటా. నైట్ ఇంకా 12 అవుతుందేమో మేము మస్కట్కి రీచ్ అయ్యేపాటికి. మధ్యలో ఇంకేమైనా ఉంటే అట్లా చూసుకొని వెళ్దాము అని అనుకుంటున్నాము. లెట్స్ సీ ఏవి కవర్ అవుతాయి, ఏవి వదిలేస్తాము, ఎలా వెళ్తాము ఏంటి అనేది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడైతే ఫాస్ట్గా హోటల్ చెక్అవుట్ చేసి బయటకు వెళ్ళిపోతాం. ఇదే అనమాట మేము ఈ 5 days ఉన్న హోటల్ సలాలా బీచ్ రిసార్ట్. లోపల హోమ్ టూరు, హోటల్ టూర్ చేసినప్పుడు బయట వ్యూ చూపెట్టలేదు, ఓన్లీ లోపల చూపెట్టాను. బయట చూడండి హట్స్ లాగా ఎంత బాగుందో. వెదర్ ఎప్పుడు చాలా ఫాగీగా ఉండడం వల్ల బయట మేము టైం స్పెండ్ చేయలేకపోయాము. వర్షం కూడా పడుతుంది ప్రజెంట్ అయితే. సో వీటి కింద, హట్స్ కింద, బీచ్ దగ్గర అలా కూర్చొని ఫ్రెండ్స్ అందరం టైం స్పెండ్ చేస్తే చాలా బాగుండేది. బట్ అదొక్క పార్ట్ మేము మిస్ అయ్యాము. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. మీరు నెక్స్ట్ టైం ఎవరైనా ఈ హోటల్కి వెళ్తే అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ హోటల్లో పూల్ కూడా ఉంది, ఇదిగోండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వర్షం వల్ల పూల్లో కూడా మేము దిగలేదు, ఎంజాయ్ చేయలేకపోయాము. కొంచెం చలిగా ఉండి పిల్లలందరూ ఉన్నారు, మళ్ళీ జలుబులు అవుతాయి అని చెప్పేసి అంతగా యూజ్ చేయలేదన్నమాట. హోటల్ నుంచి చెక్అవుట్ చేసి ప్యాకప్ చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సలాలాలో మనకి జనరల్గా పర్టికులర్ ప్లేస్కి వెళ్తే చూడటమే తప్ప రోడ్ల పైన ఎలా ఉంటుందో చూడలేదు కదా. సో ఈ వీడియోలో నేను జనరల్గా మనకి సలాలాలో ఎక్కువ గ్రీనరీ ఎలా ఉంటుందో చూపెట్టబోతున్నాను. ఇటు చూడండి, రోడ్స్ పైన అటు ఇటు ఫుల్గా కొబ్బరి చెట్లు, పపాయ చెట్లు, బనానా చెట్లు, అలా చాలా రకాల చెట్లు ఉంటాయి. ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఓన్లీ ఈ సీజన్లో ఇంత గ్రీనరీ ఉంటుంది. ఏదో కేరళకు వచ్చిన ఫీల్ ఉంటుంది అనమాట అవన్నీ చూస్తే. మెయిన్గా బనానా ట్రీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్ట్రీట్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. ఆ స్ట్రీట్ మార్కెట్స్లో ఓన్లీ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు, ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఫుల్ పెద్ద మార్కెట్ ఉంది. అక్కడ అన్నీ ఇక్కడ ఏవేవైతే పండిస్తారో ఆ పండ్లన్నీ అమ్ముతారనమాట. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించాయి. అక్కడే పండిస్తారు కాబట్టి పక్క నుంచే తీసుకొచ్చి అమ్మడం వల్ల ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ అలాగే ప్రాసెస్డ్ టైప్ కూడా కాదు. పక్కన చూడండి, రోడ్డుకి ఇటు సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి, బనానా చెట్లు. అండ్ రోడ్డుకి ఇటు సైడ్ వచ్చేసి మార్కెట్ ఉందన్నమాట, ఫ్రూట్ మార్కెట్. సో చాలా వరకు కొబ్బరి చెట్ల కిందనే షాప్స్ పెట్టి కొబ్బరికాయ అడిగితే పైనుంచి అప్పుడే కోసి కొబ్బరికాయ కొట్టి మనకి ఇస్తారనమాట. సో అంత ఫ్రెష్గా ఆన్ ద స్పాట్లో తాగొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి కొబ్బరికాయలు ఎన్ని రకాలుగా అమ్ముతున్నారో. ఇదేమో మొత్తం పొట్టు తీసింది. అండ్ లోపలికి వెళ్తే పైన అదంతా టెంక అదంతా తీసి ఓన్లీ లోపల కొబ్బరి పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా సపరేట్గా అమ్ముతున్నారు. సో కొబ్బరికాయని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా అమ్ముతున్నారు. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది కొబ్బరి పంట. సో ఇక్కడ మేమైతే మాకు కావాల్సినవి అన్నీ తీసేసుకొని ప్యాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట.
సలాలా నుండి మనం బయటికి వెళ్తున్నప్పుడు లైక్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు బార్డర్లో ఒక ప్లేస్ ఉంటుంది తుమ్రత్ అని. ఆ ప్లేస్లో ఎప్పుడూ ఫాగీగానే ఉంటుందంట 24 గంటలు. ఇప్పుడు చూడండి మనకి వెదర్ చాలా నార్మల్గా ఉంది కదా బయట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3-4 అవుతుంది. ఇక్కడ కూల్గా ఉండడం వల్ల ఎండ లేదు, నార్మల్గా ఉంది. బట్ ఆ ప్లేస్కి వెళ్తే మాత్రం ఒక 10-15 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ ప్లేస్లో డ్రాస్టికల్గా ఫాగ్ ఎంటర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనం ఆల్మోస్ట్ ఆ ప్లేస్కి వచ్చేసాము. ఫాగ్లోకి ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇంకా కొంచెం దూరం వెళ్తే అసలు ఇంకేం కనిపించదు. అక్కడున్న చెట్లు, రోడ్లు, వెహికల్స్ ఏవి కనిపించవు. చాలా స్లోగా వెళ్తాయి అన్నమాట అక్కడ ఆ డిస్టెన్స్ ఒక్కటి క్రాస్ చేసేంతవరకు. చూడండి ఇప్పుడైతే అసలు ఏం కనిపించట్లేదు. సో ఒక 10-15 మినిట్స్ టైం డిస్టెన్స్లో మాత్రమే ఇలా ఉంటుంది వెదర్. ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుందంట. ఎందుకంటే ఇది అనేది ఒక హిల్ పైన ఉంటుంది రోడ్డు. సో అందుకని ఆ హిల్ ఎక్కి అక్కడ నుంచి కిందకి దిగేంత వరకు కూడా మనకి వెదర్ మెయిన్గా ఖరీఫ్ సీజన్లో మన 24 అవర్స్ ఇలాగే ఉంటుందన్నమాట. ఈ వెదర్ని అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సలాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇలాంటి వెదర్ ఉంటుంది, ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇలాంటి వెదర్ ఉంటుంది అనమాట. సో మేమైతే వెళ్ళేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో వచ్చేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేసాము ఆ వెదర్తో, ఆ కూల్ ఫాగీ అట్మాస్ఫియర్తో. సో అలా 12 అవర్స్ జర్నీ చేసుకొని మస్కట్కి ఫైనల్లీ ఈ నైట్ 12 o'clock అయిందనమాట రీచ్ అయ్యేసరికి. అందరికీ చాలా పిచ్చి ఆకలిలో ఉన్నారు. సో హైదరాబాదీ రెస్టారెంట్ ఒకటి కనిపించింది, అక్కడ ఆపి లోపలికి వెళ్ళి ఫుల్గా ఫుడ్ ఆర్డర్ చేసుకొని అందరం కూర్చొని ఆల్మోస్ట్ 1 o'clock వరకు అక్కడే కూర్చొని డిన్నర్ని ఎంజాయ్ చేసాము. మొత్తానికి మా సలాలా ట్రిప్ ఇంతటితో ఎండ్ అవ్వబోతుంది. ఈ 6 రోజులు చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయితే గడిపాము. హోప్ మీరందరూ కూడా మా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.